రైతు సోదరుల స్వాగతం. శ్రీశైలం ప్రాజెక్టు క్రమంగా జల కళను సంతరించుకోబోతా ఉంది. ఈరోజు సాయంత్రానికి 100 టీఎంసీల వరదకి శ్రీశైలం ప్రాజెక్టు చేరబోతా ఉంది. కర్ణాటకలో, మహారాష్ట్రలో మరొకసారి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద ఫ్లో కంటిన్యూ అవుతూ ఉంది. ఆ వరద మరో 10 రోజుల పాటు కంటిన్యూ అయితే ఈలోగా తుంగభద్ర ఫ్లడ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు, నాగార్జున సాగర్కి నీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రతిరోజు 10 నుంచి 12 టీఎంసీల ఫ్లడ్ వచ్చి చేరుతూ ఉంది. ఇక తాజాగా ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎంత వరద రిలీజ్ చేస్తూ ఉన్నారు, జూరాల నుంచి శ్రీశైలానికి ఎంత వరద ఫ్లడ్ చేరుతూ ఉంది అనే వివరాలు మనం తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. ఫ్లడ్ నిలకడగా వస్తూ ఉంది. 1,10,000 క్యూసెక్లు గేట్లు ఎత్తివేయడం ద్వారా ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా మరొక 15,000 క్యూసెక్లు ఫ్లడ్ నారాయణపూర్ చేరుతా ఉంది. మొత్తం మీద ఆల్మట్టి డ్యామ్ నుంచి 1,25,000 నుంచి 1,30,000 క్యూసెక్ల వరకు వరద నారాయణపూర్కి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీ మొత్తం 123 టీఎంసీలు అయితే ఇప్పటికే 116 టీఎంసీల దాకా నీటిని నిల్వ చేశారు. ఫ్లడ్ కుషన్ మాత్రమే ఉంచారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎప్పుడైతే వరద ఒక 10,000 క్యూసెక్లు 20,000 క్యూసెక్లకు తగ్గిపోతుందో అప్పుడు ఆ గేట్లు క్లోజ్ చేస్తారు. ఇక నారాయణపూర్ పూర్తి కెపాసిటీ 37 అని చెప్తున్నా కూడా అందులో ఒక 34-35 టీఎంసీల దాకా నీటిని నిల్వ చేస్తున్నారు. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాలకు కూడా పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. నారాయణపూర్ నుంచి 1,50,000 క్యూసెక్ల వరదనే జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు భీమా నుంచి కూడా జూరాలకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. దీంతో జూరాల ప్రాజెక్టులు గేట్లన్నీ 27 గేట్లు ఎత్తేసి 1,68,000 క్యూసెక్ల ఫ్లడ్ తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఇక 11 విద్యుత్ యూనిట్ల ద్వారా మరో 45,000 క్యూసెక్లు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రతిరోజు 12-13 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ 212 టీఎంసీలు అయితే ఇప్పటికే 96 టీఎంసీలు చేరింది. ఈరోజు 100 టీఎంసీలు కంప్లీట్ కాబోతా ఉంది. అంటే దాదాపుగా ప్రాజెక్టులో సగం వరద చేరినట్టు చెప్పవచ్చు. గడిచిన 10 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకి 60 టీఎంసీల పైగా వరద వచ్చి చేరింది. ఇంకా ఒక 100 టీఎంసీల దాకా వస్తే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే 885 అడుగుల కెపాసిటీలో 853.5 అడుగులు చేరింది. ఇది 96 టీఎంసీలకు సమానం. ఇక ఎప్పుడైతే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తేయడం, అందిరెడ్డిపాడు పంపులు ఆన్ చేస్తారో ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తే విషయంలో, అందిరెడ్డిపాడు లిఫ్ట్లు ఆన్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఇంకా స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. మరొక వారం రోజులు వెయిట్ చేసి అందిరెడ్డిపాడు స్విచ్ ఆన్ చేసే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తడానికి ఇప్పటికే గేట్ల దాకా వాటర్ టచ్ అయింది. ఇక పోతిరెడ్డిపాడు గేట్లు కనుక ఎత్తితే వెంటనే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా వెయిట్ అండ్ సీగా ఉంది. మరొక వారం రోజులు ఆగితే ఎగువ ప్రాంతాల నుంచి మరో 60-70 టీఎంసీల వరద చేరుతుంది. అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు 80% పైగా నిండుతుంది. కాబట్టి ఇక సీజన్లో ఆరుతడి పంటలకు అవకాశం దక్కుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అయితే నాగార్జున సాగర్కి కేవలం ఒక 900 క్యూసెక్ల వరదను మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు తాగునీటి అవసరాల కోసం. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి అవుట్ఫ్లోస్ అయితే ఏమీ లేవు. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏ క్షణంలోనైనా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి నీటిని రిలీజ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నాగార్జున సాగర్లో కూడా 300 టీఎంసీల పైగా కెపాసిటీ ఉన్నా కూడా అక్కడ ఒక 146 టీఎంసీల ఫ్లడ్ ఉంది. సాగర్లో 513 అడుగుల దగ్గర వాటర్ లెవెల్ ఉంది. ఇక అందులో 130 టీఎంసీల పైగా డెడ్ స్టోరేజ్ అయితే ఒక 12 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. జంట నగరాల అవసరాల కోసం ఒక 1,350 క్యూసెక్లను లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఎడమ కాలువకి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఎడమ కాలువకి ఒక 3,000 క్యూసెక్లు తాగునీటి కోసం తీసుకువెళ్తా ఉన్నారు.
కుడికాలకు కూడా తాగునీటి అవసరాలు తెచ్చి చెరువులు నింపేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్కి నీరు రావడానికి మరో 15 రోజులు, కనీసం ఒక 2 వీక్స్ పట్టే అవకాశం ఉంది. అయితే ఈలోగా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది కాబట్టి ఒక 40 నుంచి 47 వేల క్యూసెక్లు మరో 2 రోజుల్లో నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. అది ఏ క్షణంలోనైనా చేయొచ్చు తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు అని చేయొచ్చు, ఈరోజు సాయంత్రానికి కానీ విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టచ్చు. మరో 2-3 రోజులు అయితే గ్యారంటీగా విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్ర ప్రభుత్వం నీటిని తరలించే అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీటిని నాగార్జున సాగర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల కెపాసిటీలో 30 టీఎంసీల ఫ్లడ్ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒక 5,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతూ ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాలే ఖరీఫ్ సీజన్ని రక్షిస్తూ ఉన్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 6,950 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి తరలిస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కూడా ఒక 600 క్యూసెక్ల వర్షపు నీరు వరద వస్తూ ఉంది. మొత్తం మీద ఒక 7,300 క్యూసెక్ల వరకు ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టాకి నీటి సరఫరా జరుగుతూ ఉంది. అయితే తాజాగా గడిచిన 2 రోజులుగా అక్కడక్కడ కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, పల్నాడు జిల్లాలో, బాపట్ల జిల్లాలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. రైతులు, కృష్ణా డెల్టాలో రైతులు వరి నాట్లు వేసుకునేందుకు కొంత నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదు కావాల్సి ఉంది. అయితే తాజాగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో ఉత్తర తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమలో కూడా అక్కడక్కడ 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 అవర్స్లో పత్తికొండలో భారీ వర్షం నమోదైంది. కృష్ణా జిల్లాలో కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అనేక ప్రాంతాల్లో నమోదైంది. ఇక తెలంగాణలో హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతాలు నమోదయ్యాయి, కృష్ణా ఫ్లడ్ ఎప్పటి వరకు కొనసాగబోతా ఉంది అనే మరిన్ని అప్డేట్ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.